హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను మీకు మేము రాఖీ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను. శ్రావణ శుక్రవారం నెక్స్ట్ డేనే సాటర్డే రోజు రాఖీ పండగ కదా. ఇంకా మా అక్క ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంది. ఇంకా అమ్మవారిని కదిలించలేదు, సాటర్డే రోజు కదిలించాలి కదా. మా అక్క చాలా బాగా చేసుకుంది వరలక్ష్మి వ్రతాన్ని, అమ్మవారిని తయారు చేసి. నాకు వీడియో తీయడానికి వీలవ్వలేదు. అదే టైంలో నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను కదా, అందుకే నాకు వీడియో తీయడం వీలవ్వలేదు. అందుకే కొంచెం క్లిప్ని ఇక్కడ యాడ్ చేశాను. మార్నింగ్ 9కే మా ఇంట్లో రాఖీ పండగ సందడి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు స్కూల్స్ లేవు కదా, మా పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఫస్ట్ అయితే మా పెద్ద బావ వాళ్ళ ఫ్రెండ్ అనమాట మా అన్నయ్యకి కట్టాము మేము రాఖీలు. నేను మా అక్క అన్నయ్యకి, అన్నయ్య వాళ్ళ తమ్ముడికి, ఇద్దరు అన్నయ్యలకు కలిపి రాఖీ కట్టాము. ఆ టైంలో పిల్లలు ఫొటోస్ తీసారు. ఇంకా వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక ఇంకా వీడియో తీయలేదు, అందుకే ఫొటోస్ని యాడ్ చేశాను. మాకు రియల్గా బ్రదర్స్ ఉంటే వాళ్ళకి రాఖీ కడితే హ్యాపీనెస్ ఎలా ఉంటుందో తెలీదు, కానీ ఈ అన్నయ్యకి రాఖీ కట్టడం వల్ల నేను మా అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అన్నయ్య కూడా మేము కట్టిన రాఖీని అలానే హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. మాకు అలానే హ్యాపీగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మా అన్నయ్యలు ఇద్దరితో మా ఫ్యామిలీ పిక్ అనమాట ఇది. అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడం కంప్లీట్ అవ్వగానే ఇంకా మా పిల్లలతో రాఖీలు కట్టించాలని స్టార్ట్ చేశాము. మా విషయాలు పెద్దోడు కదా, వాడు బాగానే తొందరగానే కట్టించుకున్నాడు. ఇంకా మా ఇద్దరు పిల్లలతోనే వచ్చింది ప్రాబ్లం మొత్తం. మా పెద్దోడు అంటే మా మోక్షి మంచిగా కట్టించుకున్నాడు ఫస్ట్, తర్వాత వాడు కూడా కొంచెం గోల్ చేశాడు. ఇంకా మా చిన్నోడికి ఏమైందో ఏమో, ఆ డే మార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే చిరాకు చేశాడు. పాపం మామూలు రాఖీ కడుతుంటే అస్సలు కట్టనివ్వలేదు, నాకు వద్దు అని బాగా ఏడ్చాడు. వాడికి ఎంత నచ్చ చెప్పినా కూడా వాడు అసలు ఒప్పుకోలేదు రాఖీ కట్టించుకోవడానికి. లాస్ట్ ఇయర్ అయితే ఎంత బాగా కట్టించుకున్నాడో, అసలు మంచిగా రాఖీ కట్టించుకొని వాళ్ళ అక్కకి గిఫ్ట్ కూడా ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. మరి ఈ ఇయర్ ఏమైందో ఏమో, అసలు ఎంత ఏడ్చాడో, అసలు మాకే పాపం అనిపించింది. ఇంకా వాడు అసలు ఏడు పాపట్లేదని చెప్పేసి ఇంకా వద్దులేమ్మా అని ఆపేసాము రాఖీ కట్టడం. మా విషయాలకు ఎలాగో అయిపోయింది రాఖీ కట్టించడం. ఇంకా వాడికి స్వీట్ తినిపించేసి మామూలు హారతి ఇచ్చేసింది. ఇంకా ఇద్దరు చిన్నపిల్లలకి ఆపేసింది. ఈవినింగ్ టైంలో కట్టొచ్చు, ఈవినింగ్ అయితే కొంచెం ఇప్పటికల్లా అందరు రాఖీలు కట్టుకోవడం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అవి చూసన్నా కొంచెం వాడు ఏడవకుండా రాఖీ కట్టించుకుంటాడేమో అని చెప్పేసి మేమైతే ఇంకా రాఖీలు కట్టడం అక్కడితో ఆపేసాము. మోక్షి ఫస్ట్ రాఖీ కట్టించుకున్నాడు, తర్వాత వాళ్ళ అక్క కట్టిన రాఖీ తీసేసి ఇంకా వాళ్ళ అక్కకే ఇచ్చేసాడు. సరే వీడికి కూడా ఈవినింగ్ కట్టేయచ్చు అని అమ్ములు లైట్ తీసుకుంది. ఇంకా మధ్యాహ్నం 12కి అలా మా వదిన వచ్చారు, మా ఆయనకి ఇంకా మా బావగారికి రాఖీ కట్టడానికి. మా వదిన అంటే మా చిన్న మామగారి కూతురు అనమాట, మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ కూతురు. ఎవ్రీ ఇయర్ మా వదిన వస్తారనమాట మా వారికి ఇంకా మా బావగారికి రాఖీ కట్టడానికి. నోట్లో పెట్టి వాళ్ళ అన్నాల్ని భరించుతున్నందుకు. దీర్ఘాయుష్మాన్ బావ, దీర్ఘ సుమంగళి బావ, మనం అంటే ఫలసిద్ధిరస్తు. ఇంకా నెక్స్ట్ మా ఫ్రెండ్ వచ్చింది స్వాతి. నేను తను MBAలో కలిసి చదువుకున్నాం అనమాట. ఇప్పుడు 3 years నుంచి ఎవ్రీ ఇయర్ వస్తుంది మా వారికి ఇంకా మా బావగారికి రాఖీ కట్టడానికి. ఇంకా నాకు ఫ్రెండ్గా వచ్చేసి నాకు అర్థం ఒకడైపోయింది, ఆడబిడ్డగా కంపల్సరీ వస్తుంది రాఖీ కట్టడానికి. తను చాలా మందికి కట్టాలి రాఖీ, కొంచెం దూరం విలేజెస్కే వెళ్ళాలి. అయినా కూడా కొంచెం ఒక 1/2 hour అన్న టైం చూసుకొని వచ్చి రాఖీ కట్టి వెళ్తుంది. ఇంకా రాఖీ కట్టిన తర్వాత మా వదినకి ఇంకా మా ఫ్రెండ్కి ఇద్దరికి కలిపి మేము శారీస్ తీసుకొచ్చాము. నేను మా వారు కలిసి ఇంకా ఇద్దరికి శారీస్ పెట్టాము. ఇంకా రాఖీలు కట్టడం కంప్లీట్ అవ్వగానే మా ఫ్రెండ్ ఎర్లీగా వెళ్ళాలన్నది, ఇంకా అందుకే కాసేపు కూర్చొని తనతో మాట్లాడుతున్నాము. కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వెళ్ళిపోయింది వాళ్ళ బ్రదర్స్కి రాఖీస్ కట్టడానికి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా ఇంకో ఆడపడుచు వచ్చింది వాళ్ళ ఇద్దరు అన్నయ్యలకి రాఖీలు కట్టడానికి. తను మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు, అంటే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని కూతురు అనమాట. ఇంకా తను వాళ్ళిద్దరు అన్నయ్యలకి రాఖీ కట్టి వాళ్ళిద్దరు అన్నయ్యల దగ్గర
దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఇంకా తను రాఖీ కట్టడం కంప్లీట్ అవ్వగానే మా ఇద్దరు చిన్న పిల్లలది మార్నింగ్ ఆగిపోయింది కదా రాఖీ కట్టడం, ఇంకా ఈవినింగ్ టైంలో కట్టిద్దామని మళ్ళీ స్టార్ట్ చేసాము. మోక్షి మంచి కట్టించుకున్నాడు. చిన్నోడు వచ్చేసరికి ఇంకా ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయింది. వాడెందుకో మరి రాఖీ కట్టించుకోవడానికి భయపడుతున్నాడు, అస్సలు ఇష్టపడట్లేదు. ఇంకా మా వారు అలానే గట్టిగా పట్టుకున్నారు మా వాడి చేయి. ఇంకా మా అమ్ములు రాఖీ కడుతుంది. పాపం దానికేమో ముడులు వేయడం అంత ఈజీగా రాదు కదా చిన్నపిల్లలకి. ఇంకా మా వారు అంతసేపు కట్టుకున్నా కూడా అమ్ములకి రాఖీ కట్టడం రాకపోయేసరికి ఇంకా మా అక్క వచ్చి హెల్ప్ చేసింది. ఇద్దరు కలిసి రాఖీని అయితే టై చేసేసారు మా చిన్నోడి హ్యాండ్కి. వాడి హ్యాండ్ని కూడా టచ్ చేయట్లేదు మా చిన్నోడు. చూడండి, అయ్యో పాపం బుజ్జి తండ్రి ఎలా ఏడుస్తున్నాడో చూడండి. ఆ టైంలో మాకు బాధ అనిపించినా కూడా ఇంకేం చేస్తాను చెప్పండి, రాఖీ కంపల్సరీ కట్టించుకోవాలి కదా. వాడికి ఇప్పుడు తెలియకపోవచ్చు ఈ ఏజ్లో, కానీ పెద్దయ్యాక కంపల్సరీ తెలుసుకుంటాడు దాని వాల్యూ ఏంటో. ఇంకా ఇప్పుడు కట్టించడం మన బాధ్యత, అందుకే తప్పలేదు వాడు అంత ఏడుస్తున్నా కట్టించడం. మా పెద్దోడు చూడండి ఎలా జంప్ చేసి వాళ్ళ అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడో. ఇంకా చిన్నాడు ఎలాగో వాళ్ళ అక్క దగ్గరికి రావట్లేదు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. ఇంకా అమ్ములుగాడే అక్షింతలు తీసుకొని చిన్నోడి దగ్గరికి వెళ్ళి బ్లెస్ చేస్తుంది. చిన్నోడేదో ఏడుస్తున్నాడని ఇప్పుడు వదిలేస్తే ఎలా చెప్పండి. మార్నింగ్ అలానే ఏడుస్తున్నాడని వదిలేసాము, కానీ ఇంకా ఈవినింగ్ అయితే మా వారు అస్సలు వదలలేదు. మా చిన్నోడితే అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయించారు మా వారు. పొద్దున ఇద్దరి చిన్నపిల్లల చిరాకుతో పాపం విశాల్ రాఖీ కట్టించుకున్నాడు, కానీ వాళ్ళ చెల్లికి ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వలేదు. అందుకే ఇంకా ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు మా అమ్ములకి. చూసారు కదా అండి వీడియో మొత్తాన్ని. మేము మా ఇంట్లో రాఖీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.